వివాహం అనేది జీవితంలో అతి ముఖ్యమైన విషయం. వైవాహిక జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ఉన్నా భాగస్వామి ముందుకు సాగాలంటే పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే బంధం నిలబడుతుంది. ఎలాంటి కష్టాలు లేకుండా ముందుకు సాగుతుంది. పెళ్ళైన తర్వాత ప్రతి జంట జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పుల్లో కొన్ని సంతోషాన్ని ఇస్తే మరికొన్ని ఇబ్బందిగా ఉంటాయి. ప్రతి వైవాహిక జీవితంలో ఈ మార్పుల ప్రమాణాలను దాటిన తర్వాతనే ఆలుమగల బంధం మధురంగా మారుతుంది. పెళ్ళైన ప్రతి జంట జీవితంలో ఎలాంటి మార్పులు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్ళి తర్వాత చాలామంది ప్రాధాన్యతలు మారిపోతుంటాయి. ఇంతకుముందు మీ కుటుంబం, స్నేహితులు, ఆఫీసు మీ ప్రాధాన్యత. కానీ వివాహం తర్వాత మీ జీవిత భాగస్వామికే మీ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. ఈ విధంగా ఒకరికి ఒకరు ప్రాధాన్యతని ఇచ్చుకుంటూ వివాహ బంధంని చాలా బలంగా మార్చుకోవాలి. భారతీయ హిందూ సాంప్రదాయ కుటుంబాలలో అత్తాకోడళ్ళ మధ్య బంధం అనుకూలంగా ఉందనే భావం చాలా మందిలో ఉంటుంది. కొత్తగా మెట్టింట్లో అడుగుపెట్టే కోడళ్ళల్లో కూడా ఈ భావన ఉంటుంది. వివాహానికి ముందే జీవిత భాగస్వామి కుటుంబం గురించి ఇలాంటి అపోహ కలగడం సహజం. అలాంటి భావన లేకుండా భాగస్వామి కుటుంబంతో కలిసిపోవాలి ఆ అమ్మాయి. మీ జీవిత భాగస్వామిలో ఏదైనా అలవాటు మీకు నచ్చకపోతే వెంటనే దాన్ని మార్చుకోమని పంతం పట్టకండి. కొంత సమయం అతనికి ఇవ్వండి. మీరు చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యతను అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ, ప్లీజ్ వంటి చిన్న చిన్న పదాలకు మీ నిజ జీవితంలో ఎంత ప్రాధాన్యత ఉంటుంది. వాటిని అప్పుడప్పుడు ఉపయోగిస్తూ మీ భాగస్వామిని మంచిగా చేసుకోండి. భాగస్వామితో గడపడం ఎక్కువగా కుదరకపోతే మీ కోరికను వారితో సావధానంగా తెలియజేయండి. నిందించటం లేదా కోపం తెచ్చుకోవటం వంటివి చేయడం మానుకోండి. నిందించడం, కోపం తెచ్చుకోవటం వీటి వల్ల వివాహ బంధంలో చికాకులు, గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయండి. అందుకోసమే ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటూ మీ వివాహ బంధాన్ని మధురంగా మార్చుకోవడానికి ట్రై చేయండి.